పశ్చిమదేశీయ దేశమైన సిరియాలో దాదాపు 5.5 దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు తెరపడింది. తిరుగుబాటుదారులు రాజధాని డిమాస్కస్లోని ప్రవేశించడంతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆదివారం తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయారు. దీంతో ఆయన ప్రభుత్వం కుప్పకూలి సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్లిపోయింది. తాజా పరిణామంతో డమాస్కస్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. నిరంకుశ పాలన నుంచి తమకు విముక్తి కలిగింది అంటూ నినాదాలు చేశారు. మరోవైపు అసద్ తన కుటుంబంతో సహా రష్యా రాజధాని మాస్కోకు శరణార్థిగా చేరుకున్నారు. ఓ పక్క సిరియాలో ప్రభుత్వం కూలిపోయి పూర్తిగా తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లిపోయిన సందర్భంలో ఉగ్రవాద సంస్థ ఐసిస్ లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. బషర్ అసద్ ఆయన తండ్రి పాలనలో సిరియా అర్ధ శతాబ్దం పాటు చిత్రహింసలు అనుభవించిందని, 13 ఏళ్ల పాటు అంతర్యుద్ధంలో మగ్గుతూ వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వీటన్నిటికీ ముగింపు పలుకుతూ అసద్ని తరిమి కొట్టడంతో పాటు సిరియాని రెబల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయన్నారు. ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి సిరియా ప్రజలకు ఇదో చారిత్రాత్మక అవకాశమని బైడెన్ స్పష్టం చేశారు. సిరియాలో జరిగిన అధికార మార్పుతో పొరుగు దేశాలైన జోర్డాన్, లెబనాన్, ఇరాక్, ఇజ్రాయెల్కు ముప్పు వాటిల్లవచ్చని బైడెన్ అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆయా దేశాల నేతలతో రానున్న రోజుల్లో చర్చలు జరుపుతామన్నారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర ముఠా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉండటంతోనే ఐసిస్ శిబిరాలు, కార్యవర్గంపై తమ దళాలు డజన్కు పైగా వైమానిక దాడులు చేశాయని బైడెన్ వెల్లడించారు.